మమ్మీ. ఓ థ్యాంక్ యూ మా. పార్టీ హాల్ అంట, చాలా సార్లు వచ్చాం కానీ ఒకసారి కూడా చూడలేదు. నా కోసం సాంగ్ డెడికేట్ చేయడానికి అవుతుంది. సిండ్రిల్లా, నిజంగా సిండ్రిల్లాగా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్దు అనితో 1114. నైట్ 12 o'clock సీన్స్ ఇవన్నీ. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి వెళ్తున్నాం కుష్? ఎక్కడికి వెళ్తున్నాం మనం? అమ్మో అమ్మో, హ్యాపీ బర్త్డే మమ్మీ. అమ్మో థ్యాంక్ యూ మా. ఇంక ఇదంతా భీమ్లీ బీచ్ రోడ్లో అనమాట. భీమ్లీ బీచ్ దగ్గరే అక్కడ నోవటల్ ఉంటది కదా, ఆపోజిట్ రోడ్. ఇంకా అక్కడ హల్చల్ నైట్ 12 o'clockకి. నాకైతే కేక్ చాక్లెట్ తప్ప వేరే ఫ్లేవర్ అంటే నచ్చదు, సో మొత్తానికి చాక్లెటే తెచ్చారు. నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే తలచేనులే. యాది నీ చిలిపి చిరునవ్వే కురిపించు, యాది నీ చూపే ఎదలో దించు, యాది నీ ఊసుల ఊయల్లో తేలించు, యాది నీ ఊహను నా గందించు, ఏది నాపై ఇష్టం చూపించు, ఏది ఇప్పుడు దూరం తెంచు, ఏది ఇంకా మై మరిపించు, ఏది జతగా చేయందించు. మొత్తానికి నైట్ కేక్ కటింగ్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా తాతయ్య అమ్మమ్మ. చాక్లెట్ కేక్ అయితే ఎంతమందికి ఇష్టం? నాకైతే మస్తు ఫేవర్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో అందరికీ చిన్న చిన్న పీస్ పెట్టాలి కదా, సో తాతయ్యకి ఫస్ట్ పెట్టేసి, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా చిన్న చిన్న పీస్ పెట్టేసి ఇంకా ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోవాలి. ఎందుకంటే మా కుష్బాబు ఉన్నాడు కదా, నైట్ టైం అంత సేఫ్ కాదు, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పి అక్కడున్న బ్రోస్ అందరికీ చిన్న చిన్న కేక్ పీస్ ఇచ్చేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. నైట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ అంతా ఇంకా హడావిడి, నార్మల్ హడావిడి ఉంటుంది కదా ఇంట్లో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యాము. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. రోజు అంత లేదు, రోజు నైటే ఉంది. నిన్న నైట్, ఈ రోజు ఈవినింగ్. క్రిష్ బాబు సాయి ఎక్కడ నాకు అడ్డేసేస్తున్నారు అందరూ. మా దక్షు పాప, అమ్మమ్మ, తాతయ్య.
ఇంక ఇక్కడ మావయ్య గారి కోసం వెయిటింగ్ అనమాట. యాజ్ యూజువల్ ఎప్పుడు వెయిట్ చేస్తాం కదా. సో వచ్చి మావయ్య గారిని పిక్ చేసుకొని ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోవాలి. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆరిలోవా దగ్గర వండర్ బేక్స్ అని చెప్పి ఒక బేకరీ ఉంది. వాళ్ళైతే మొత్తం ఈ బర్త్డే డెకర్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా బర్త్డే ఈవెంట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా అంతా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇంకా హాస్పిటల్ ఏరియా అని అంటారు కదా, సో ఆపోజిట్లోనే ఉంటుంది. సో క్లియర్గా కనబడుతుంది మెయిన్ రోడ్ మీద నుంచి. ఇంకా తాతయ్య అమ్మమ్మ కరెక్ట్గా తాతయ్యకి లెగ్కి కొంచెం ఫ్రాక్చర్ అయిందనమాట. అయినా నా కోసం అయితే వచ్చారు. మొత్తానికి మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఎలా ఉందో చూడండి. తాతయ్య ఇంకా లోపలికి వచ్చేసరికి కొంచెం అన్ని సౌండ్స్, కొంచెం అదంతా స్క్రీన్ ఉంది కదా, కొంచెం గాబరాగా ఉందంట. సో బయట వెళ్ళి కూర్చుంటానని చెప్పి బయటకు వెళ్ళిపోయి కూర్చునిపోయారు. మొత్తానికి కేక్ కటింగ్ టైంలో మళ్ళీ లోపలికి వచ్చారనమాట. మ్యాచింగ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంకా ప్రియోదిన, అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ అయితే వచ్చారు. చాలా హ్యాపీ అనమాట. అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హాయ్ చెప్పండి. అమ్మ ఖుషి బెలూన్స్ తో స్టార్ట్ చేసావు అప్పుడు ఆట. బాగుందా ఖుషి? బాగుందా ఖుషి? బాగుందా లేదా? బిజీ. ఇదిగోండి డెకర్, కేక్. ఇంకా 1 hour 2 hours బేస్ బట్టి మనకు మనీ అయితే తీసుకుంటారనమాట. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ వండర్ బేక్స్ విజిట్ చేయండి. ఆరిలోవా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. కేక్ రావాలి. ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మది చాని కదేనినైనా నీ వలన చలువ చెలిమి చూపులే కలువ కనులు దోచలే ప్రేమ పూల జల్లులే కురిసి మనసు తడిసే ఇల్లులే ఒడిలోకొచ్చి వాలలే శిలలై విరులై మారలే పరిమళమేదో పంజలే ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు. అందరూ శైలజ. ఓకే బాయ్ 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 బాయ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళాలి కదా. ఇంకా మేమైతే డిన్నర్ ప్లేస్కి అయితే వచ్చాము. మళ్ళీ వండర్ బేక్స్ ఆరిలోవా నుంచి మళ్ళీ ఎండాడ సోమ దగ్గరికి అయితే వచ్చాము. ఫుడ్ అయితే బాగుంటుంది, అంబియన్స్ బాగుంటుంది, కొంచెం ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని చెప్పి అక్కడికైతే వచ్చాము.
ఇక్కడైతే ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. ఇప్పటి వరకు తెలీదు అసలు లోపల ఇంత సీక్రెట్ ప్లేస్ ఉందని. వచ్చి చూసేయండి మీరు కూడా అదే సీక్రెట్ ప్లేస్. ఇంకా లైట్స్ ఆన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడెక్కడ లైట్స్ లేనట్టుంది. పార్టీ హాల్ అంట. చాలా సార్లు వచ్చాం కానీ ఒకసారి కూడా చూడలేదు. ఎంత బాగుందో. అక్కడ స్క్రీన్ కూడా ఉంది. నా ఫ్రాక్ అక్కడ అందరూ లేదు. వెజ్ పార్టీ. సండే కూడా వెజ్ పార్టీ. ఎవరిదైనా బర్త్డే అయితే వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు. నేమ్ రాస్తే లైవ్ కాన్సర్ట్ కాబట్టి మన నేమ్ అనౌన్స్ చేసి మనకైతే ఒక సాంగ్ డెడికేట్ చేస్తారనమాట. బర్త్డే విషెస్ చెప్తూ. చెప్పు. నా కోసం సాంగ్ డెడికేట్ ఏమన్నా ఇదిగోండి వీడు వెనకతలు ఎవరో ఒక్కరు ఉండాలి, లేకపోతే పెద్ద టాస్కే. ఏదో ఒక పిచ్చి పని చేస్తాడు. ఏది బాగుంటుంది మాక్టైల్స్ లో? ఫస్ట్ టైం విఐపి రోడ్లో సోమా పెట్టినప్పుడు చాలా మంది వెళ్ళారు. అంబియన్స్ చూసి అంతా చూసి ఇంకా లైవ్ కాన్సర్ట్ చూసి ఇంకా మేము కూడా వెళ్ళాము. అప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత ఫుల్ నెయ్యితో భలే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. బట్ అప్పుడు టేస్ట్ అంత లేదు, కొంచెం డౌన్ అయింది. ఇంకా మేమైతే 2 మాక్టైల్స్ అయితే చెప్పాము. ఆ 2 మాక్టైల్స్ ఒక్క మాక్టైల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి. అది ఏంటో చెప్పను, వచ్చిన తర్వాత మీరే చూసేయండి. కుషు పట్టుకెళ్ళిపోతారు నిన్ను అందరూ. ఒకటైతే ఈడొకటి. కుషు సే హాయ్, సే హాయ్, సే హాయ్. ఈ ఫ్లయింగ్ కిస్ కుషు, ఫ్లయింగ్ కిస్. అచ్చా ఫ్లయింగ్ కిస్. అచ్చా అమ్మా గుండు బాస్కడు. సాల్సాలు చేయకు పడ్డావంటే అప్పుడు తీరుతుంది నీకు. ఇలా మేడం పట్టుకుంటారు పట్టించుకుంటున్నాను. ముద్దు పెట్టవా? ఫోటో తీసుకున్నా. ముద్దు పెట్టే పట్టుకుని సిండ్రిల్లా. నిజంగా సిండ్రిల్లా. థ్యాంక్ యూ.
ఇంకా మొత్తానికి నేను ఒక్కరి దాన్ని తినలేదు. లేట్ మనం ఆర్డర్ చేసిన బిర్యానీ లేట్గా వచ్చింది, లేటెస్ట్గా వచ్చింది, బాగుంది. జాయింట్ బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. బిర్యానీ లవర్స్ ఏ బిర్యానీ అయినా తినేస్తారు. ఈ ఇయర్ బర్త్డే అయితే ఇలా అయిపోయింది. మొత్తానికి ఇయర్కి ఒక్కసారి బర్త్డే ఒక మెమరీగా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో మొత్తానికి ఇలా అయితే అయ్యిందనమాట. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఇంకా బాబుతో అవ్వలేదు, ఇంకా బయట ట్రిప్స్ అలా అయిపోవడం వల్ల ఫ్యామిలీతో బయటకు వెళ్ళడం, సో చాలా లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం. బట్ ఎనీవే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మొత్తానికి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పర్స్ అనమాట. అన్నయ్య వాళ్ళ కార్లో అన్నయ్య వాళ్ళు, ఇంకా మమ్మీ వాళ్ళు విశాలక్షి నగర్ కాబట్టి అక్కడికి దగ్గర కాబట్టి మమ్మీ వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోతారు, ఇంక ఇటు నుంచి మేము వెళ్ళిపోవడమే. మొత్తానికి అందరూ డిస్పర్స్. బాయ్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అని చెప్పు. నువ్వు చెప్పు సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్. మమ్మీ తమ్ముడు వాళ్ళు చలేజా ఇంకా ఇంటికి దగ్గరే విశాలక్షి నగర్ పక్కనే అనమాట, హనుమంత క్రాస్ అవగానే. సో వాళ్ళైతే ఫస్ట్ మోన్ అయిపోయారు, తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళు, ఇంకా మేము. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అంటే నెక్స్ట్ వ్లాగ్.